అల్లాపూర్ డివిజన్ కైట్లపూర్లో ఎన్నో ఎకరాల భూమిని టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కబ్జా కాకుండా చూడాలని కూకట్పల్లి ఇన్ఛార్జ్ రమేష్ తెలిపారు. గతంలో ఇదే శ్మశానం వాటిక కొరకు కాంగ్రెస్ నాయకులు పోరాటం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు బుక్ చేసి జైలుకు పంపారని అన్నారు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే శ్మశానం వాటిక మేమే ఇచ్చినామంటూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ముస్లిం ఓట్లు కాజేయడానికే ఇవన్నీ స్థానిక కార్పొరేటర్ మరియు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కుట్ర అని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలిపారు. గతంలో కూడా యూసుఫ్ బాబా నగర్ లోని శ్మశాన వాటిక కొరకు మా కాంగ్రెస్ నాయకులే పోరాటం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ హయాంలో ముస్లిం సోదరుల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లాపూర్లో ఏదైతే ఎప్పటి నుంచో మా ముస్లిం సోదరులందరూ కూడా కబ్రస్థాన్ గురించి ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి ఈ మధ్య ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొంతమంది వాళ్ళ అనుచరులను పెట్టుకుని ఏదో అన్అఫిషియల్గా ఇది మేము చేంజ్ చేసాం, ప్రభుత్వం నుంచి మేము ఇప్పించేస్తున్నాం అనేది పెద్ద పెద్ద ప్రగల్భాలు పోతూ ప్రజలను ముఖ్యంగా మా ముస్లిం సోదరులను మభ్యపెడుతూ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. చేసేది ఉంటే నిరీదిగా చేయాలా, పని చేసి ప్రజలకు న్యాయం చేయాలి. అంతేగాని అమాయక ప్రజలను మోసం చేసి మోసపు మాటలు చెప్పి ఎన్నాలని తన దీన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పి చూస్తాడో అర్థం కావలేదు. మేమైతే ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏదైతే మా ముస్లిం సోదరులు అడుగుతా ఉన్నారో దానికి సంబంధించిన కబ్రస్థాన్ గురించి తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మరి ఆ జమీన్ వాళ్ళకి అఫీషియల్ గా చేసేంత వరకు కూడా నిద్రపోమని చెప్పి తెలియజేస్తూ మరి తప్పకుండా అతి త్వరలో ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఆర్డర్ తీసుకుని దాన్ని కబ్రస్థాన్ కింద కన్వర్ట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా సోదరులందరి మధ్యన